సమయపురం బయలుదేరామండి. జనవరి 2 మేమంతా కలిసి తిరువన్నామలై నుంచి సమయపురం బయలుదేరాము. అక్కడ అమ్మవారికి వెండి నేత్రాలని అర్పించి ఆ తర్వాత శ్రీరంగం వెళ్తాం. సో, కారులో ప్రయాణం అనంటే నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే తరచూ నేను ఇలా ప్రయాణిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ, అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కల్చర్ ఉంటూ ఉంటుంది. వాళ్ళ లివింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అంతా ఆస్వాదిస్తూ కూర్చుంటాను. పాటలు వింటూ, తర్వాత కవిత్వాలు రాస్తూ, నాకు తోచిన కథలని రాస్తూ, నాకేమనిపిస్తే అది. సో, అలాగూ వెళ్ళటం అలవాటు. హ్మ్. రాయడం బేసిక్‌గా నాకు చాలా ఇష్టం అనమాట. ఈ సమయపురం అనే అమ్మవారి టెంపుల్ తిరుచికి దగ్గరలో ఉంటుందండి. అక్కడ అమ్మవారు స్పెషల్లీ షీ ఈజ్ ఫేమస్ ఫర్ కళ్ళనమాట. ఆ నేత్రాలు పెద్దవిగా ఉంటాయి ఆవిడకి. అట్ ద సేమ్ టైమ్ ఎక్సలెంట్‌గా ఆహ్, ఉంటారనమాట ఆవిడ. నా స్నేహితురాలు ఎప్పుడూ చెప్తూ ఉండేది, సమయపురం అమ్మవారిని కొలిచాము అనేసి. అమ్మవారి పేరు విన్నానే గానీ నేనెప్పుడు చూడలేదు. సరే, ఈసారి అమ్మవారిని చూద్దాం అని చెప్పేసి బయలుదేరాము. ఆహ్, ఇదే ఆ గుడి. సమయపురం అమ్మవారి గుడి. దాని చుట్టుపక్కల కొట్లు అవి ఇలా ఉంటాయన్నమాట. మన గుడి 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 ప్రాంగణ కావచ్చు, గుడి మీద ఉన్న శిల్పాలు కావచ్చు, అవన్నీ ఎంత అద్భుతంగా చెక్కి ఉన్నారంటే చూడండి అసలు ఎంత ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందో. ప్రతి ఊర్లో ఒక గొప్ప గుడి కంపల్సరీ ఉంటుంది. మన భారతదేశం మహిమ అది. ఆ గుడి స్కల్ప్చర్స్ కావచ్చు, అవన్నీ చూస్తే మనకి తెలుస్తుంది మన యాన్సెస్టర్స్ పూర్వం ఎంత అద్భుతాలు చేసున్నారు అనేది. వాళ్ళు ఎప్పుడో నిర్మించిన ఈ గుళ్ళు మనం ఈ తరం వాళ్ళు గూడా దర్శించుకుంటున్నారనంటే ఎంత గ్రేటో చూడండి. ఈ సమయపురం అమ్మవారి గుడిలో మనకి వాళ్ళు ఉప్పు ఇస్తారండి. ఉప్పు మనం కొనుక్కోవాలి. ఈ ప్రాంగణంలో ఆహ్, ఉప్పు దిష్టి తీసి మనకి అక్కడ డస్ట్‌బిన్‌లో పడేస్తారనమాట. అదొకటి. తర్వాత నిమ్మకాయల దండ. కంపల్సరీ నిమ్మకాయలు ఖచ్చితంగా అమ్మవారికి అర్పిస్తారు. మాకు నిమ్మకాయల దండ ఇచ్చారు. ఇస్తే అక్కడ ఒక ఆవిడ అడిగి మరీ తీసుకెళ్తోంది నిమ్మకాయని. ఇంకా ఈ గుడి పై భాగంలో చూసారా ఎంత అద్భుతంగా కళాకారులు వ తీర్చిదిద్దారు అక్కడ. నేనైతే ఒక అమ్మవారి పటాన్ని కొనుక్కున్నాను. చాలా బావుంది. నేను లలిత చదువుతాను కాబట్టి కొన్నాను.